తెనాలిలోని అమరావతి ఫ్లాట్స్ లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ మనుకుట్ల విశ్వనాథ శర్మ చేస్తున్న ఈ పారాయణ మహోత్సవంలో భక్తులు విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలని దేవస్థానం ఆలయ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చెన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారులు విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణంలో కాలనీలోని భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా ఈ రోజు నుంచి దత్తాత్రేయుని గురుచరిత్ర శ్రీ ములుగుట్ల విశ్వనాథ శర్మ గారితో ప్రారంభించబడింది. శ్రీరామనవమి సాయంత్రం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. కావున పట్టణంలోని భక్తులందరూ కూడా ఈ గురుచరిత్రని శ్రవణము చేసి దేవుని కృపకు పాత్రలగవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ రోజు నుంచి గురుచరిత్ర పారాయణం జరుగుతుంది. 7 రోజులు సప్తాహంగా జరుగుతుంది. ఆ రోజు వరకు భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవ్వాల్సిందిగా మనవి. దప్పిక కొన్న వారికి అమృతం లభించినట్టుగా నేటికి మీ దర్శన భాగ్యం అయింది స్వామి. ఈ గ్రంథము మీరే దయతో నాకు శ్రవణం చేయించండి. కాబట్టి మీరే స్వామి నాకు ఈ గ్రంథాన్ని వినిపించండి అంటే అప్పుడు సిద్ధముని అతనితో ఇంత పర్యంతము నీకు దృఢమైన గురుభక్తి లేకపోవడం చేతని కష్టాలు అనుభవించావయ్యా, దృఢమైన గురుభక్తి గల వారికి ఎట్టి కొడతా ఉండదు అని చెప్పి తన యొక్క హస్తాన్ని ఆయన శిరస్సును దూకి నామధారక భయపడవద్దు, చింత వదిలిపెట్టు, లెమ్ము సంశయము విడనాడి గురువును భజించు, గురుమూర్తి ఎన్నడూ తన భక్తుని ఉపేక్షించడు. నిజమైన భక్తుడిని ఆ గురుమూర్తి ఎప్పుడు కూడా ఉపేక్షించడయ్యా. నిశ్చలమైన భక్తితో గురువును భజించు, గురువు కల్పవృక్షముతో సమానమైన వారు అని చెప్పగా స్వామి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. భగవంతుడు భూలోకంలో మానవుడై అవతరించడానికి కారణమేమిటి స్వామి? సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క అవతారం అంటున్నారు కదా దత్తాత్రేయ స్వామి, ఎందుకు భూలోకంలో అవతరించారు? రామకృష్ణాది అవతారాలు ఉన్నాయి కదా, మళ్ళీ గురు అవతారం దత్తాత్రేయ